ఇలా క్రాబ్స్ స్మాల్వి అండ్ ప్రాన్స్ తీసుకున్నాను. వాటికైతే ఆనియన్స్ ప్రిపేర్ చేశాను. ఇవి వచ్చి నేను ప్రాన్స్లో కట్ చేసేస్తాను, ఇందులో మిక్స్ చేసేస్తాను. ఇప్పుడు ప్రాన్ని మనం ప్రిపేర్ చేసుకుందాము. ప్రాన్లో వచ్చి మనం ఫస్ట్ చికెన్ కలిపినట్టే ఇవి కూడా మ్యాగ్నేట్ చేసుకుంటే బాగా పడతాయి. కొంచెం సరిపడా కారం, అలాగే సాల్ట్, కొంచెం మసాలా స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం పసుపు, ఇలా నిమ్మకాయ కూడా వేసుకుంటే స్మెల్. ఇలా లెమన్ పైన ఇలా పిండుకోవాలి, ఎందుకంటే లెమన్ వేస్తే మనకి స్మెల్ రాదు, బాగుంటుంది. అసలైంది మనం వేయాల్సింది పేస్ట్. యాక్చువల్లీ పేస్ట్లో నేను పలావ్ దినుసులు అన్నీ వేసేసుకుంటాను, సో అవి విడిగా వేయనవసరం లేదు. అల్లం వెల్లుల్లితో పాటు నేను ఇవన్నీ వేస్తాను. సో ఇది కొంచెం సరిపడా వేసుకొని మనం మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకుందాం. యాక్చువల్లీ ఇవైతే బాబు కోసము, సో తక్కువ వేసుకుంటే అన్నీ మంచివి. సో నేనైతే చాలా తక్కువ వేసాను అన్నీ. ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చి ఆన్లైన్ షాపర్ అండి. ఇది చాలా బాగుంటుంది, నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. మనం స్మాల్ పీసెస్ కావాలంటే స్మాల్ పీసెస్, బిగ్ పీసెస్ కావాలంటే బిగ్ పీసెస్ తీసుకోవచ్చు. చూడండి, ఒక 4 స్టెప్స్లో అయితే ఇది ఎలా అయిపోద్ది చూడండి. ఇలా లాగడమే, ఇలా అంటే చూడండి ఎలా అయిపోయినాయి అప్పుడే. ఇలా స్మాల్ అయితే మనం క్యాప్ తీసుకోవడమే. 2 స్టవ్ల మీద 2 పెట్టాను. ఇదైతే క్రాబ్స్కి, ఇదైతే ప్రాన్స్కి ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఉంటుందండి, తీసి ఇలా అవుతాయి. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకుంటాం. కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా, సో కరివేపాకు వేసుకున్నాను. ఇలా అయితే పెట్టేసాను. ఒక సైడ్ క్రాబ్స్కి, ఒక సైడ్ కొంచెం జింజర్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి, సో నేనైతే కలిపి మనం పెట్టుకున్న ఈ ప్రాన్స్ని వేసేసాను. మనం ఆల్రెడీ అన్నీ ఇందులో వేసుకున్నాం కాబట్టి ఇంకేమీ అయినా అవసరం లేదు. సో వేసుకొని ఇలా కలిపేసుకోవడమే. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకోవడమే. బాయిల్ అవుతాయి, ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారా, ప్రాన్స్ చాలా పెద్దగా ఉన్నాయి కదా, చూడండి మీరు, అందుకే ఫ్రై చేస్తున్నాను. ఈ పక్కన ఫ్రై అవుతున్న ఆనియన్స్లో మనం క్రాబ్స్ వేసేసుకుందాము. ఇది కొంచెం రెడ్డిష్ వచ్చింది కదా, సో క్రాబ్స్ వేసేసుకున్నాను. సో ఇవి బాగా ఫ్రై అవుతాయి. దీనిపైన కొంచెం సాల్ట్ అండ్ కారం వేద్దాము. సో ఇక్కడైతే ప్రాన్స్ కూడా క్రాబ్స్ కూడా వేసేసాను, ఫ్రై అవుతున్నాయి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవడమే. సో ఇక్కడ ప్రాన్స్ ఇలా ఫ్రై అవుతున్నాయి, ఇక్కడ క్రాబ్స్ ఇలా ఫ్రై అవుతున్నాయి. ఇక్కడ ఈ వాటర్ తర్వాత వేసుకో